మోస్ట్ టఫ్ క్వశ్చన్స్ ఇన్ క్లాస్ 10 మ్యాథ్స్ అన్న వెంటనే మేము ఈ క్వశ్చన్స్ చేయలేమేమో, బాబు ఇవి చాలా కష్టమేమో అని అనుకుంటారేమో. నాన్న కష్టం అంటే మీరు చేయలేరు అని కాదు. కొంచెం లెంతీగా ఉన్న క్వశ్చన్స్, కొంచెం లో ప్రిఫరెన్స్ ఇచ్చి అంటే మన ప్రిపరేషన్‌లో కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీఎన్టీఎస్ 9 అండ్ 10. అయితే ఈ వీడియో ఏపీ 10థ్ క్లాస్, తెలంగాణ 10థ్ క్లాస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ రాసిన ఎక్సర్సైజు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలంగాణ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నవి. మరి ఏపీ వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి సార్ అంటే, నేను కేవలం ఈ క్వెషన్స్ కాకుండా ఇక్కడ రాసినవి కాకుండా ఎటువంటి టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్సో కూడా నేను చెప్తాను. ఏపీ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్స్‌కి కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఒక నోట్ పాయింట్ నాన్న, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆఫ్‌కోర్స్ నేను ఇచ్చిన క్వెషన్స్ కొంతమందికి ఈజీగా ఉండొచ్చు ఆల్రెడీ చేసిన వాళ్ళకి. లేదంటే నేను చెప్పిన క్వెషన్స్ మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్‌లో రావచ్చు. మీకు ఈజీగా అనిపించొచ్చు. నేను అందరి స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో. కాబట్టి మోస్ట్‌లీ ఇవి కొంచెం లెంతీ క్వెషన్స్. మనము కొంచెం హార్డ్‌గా ఫీల్ అయ్యే క్వెషన్స్ అన్నది మీరు గమనించాలి. మనం కాదు, మీరు గమనించాలి. ఇందులో మొదటిది నాన్న సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్. ఇందులో ఎక్సర్సైజ్ 8.4లో 7, 10, 11 మీరు క్వెషన్స్ చూసుకుంటే ఇవి చాలా లెంతీ క్వెషన్స్. అయితే సిమిలర్ ట్రయాంగిల్స్ చాలా మంది చాయిస్ తీసుకుంటారు. సిమిలర్ ట్రయాంగిల్స్ మొత్తం చాయిస్ తీసుకోవద్దు. కన్‌స్ట్రక్షన్ నేర్చుకోండి. బీపీటీ థీరమ్ అలాగే పైథాగరస్ థీరమ్ దానికి సంబంధించి అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి x-2, x-3, x-4 ఇలా ఇచ్చి x వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతారు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి నాన్న, చాలా ఈజీగా ఉంటాయి. అలాగే కొన్ని బాగా లెంతీగా కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చేయండి. వీటితో పాటు కన్‌స్ట్రక్షన్ కూడా చేయండి. ఓకే. తెలంగాణ వాళ్ళకి. అండ్ ఏపీ వాళ్ళకి కూడా అంతే. ఏపీ వాళ్ళకి ఇందులో నుండి ఒక 8 మార్క్ క్వెషన్ వస్తది. చాయిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లమ్. బట్ నేను చెప్పినవైతే చేయండి నాన్న. అండ్ ఈ 3 ప్రాబ్లమ్స్ కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. చెయ్యగలను అనుకుంటే చేయండి తప్ప లేదంటే వదిలేయొచ్చు. బాగా లెంతీ ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాలినామియల్స్. ఇందులో నేను 2 ప్రాబ్లమ్స్ తీశాను. అవి కూడా మరీ అంత లెంతీ ఏం కాదు. మీకు ఈజీగానే అనిపిస్తాయి. బట్ సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ ఉంది. ఏంటంటే ఎగ్జాంపుల్ 11 మరియు ఎక్సర్సైజ్ 3.4లో థర్డ్ సమ్. అంటే మనకొక ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ ఇస్తారు నాన్న. ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చి దానికి ఒక 2 జీరోస్ ఇస్తారు. మరి ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ అంటే 4 జీరోస్ ఉంటాయి కదా! మిగిలిన 2 మనల్ని ఫైండ్ ఔట్ చేయమంటారు. మనం ఏంటంటే డివైడ్ చేసి మళ్ళీ పక్కన కోషియంట్‌కి ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి జీరోస్ ఫైండ్ ఔట్ చేస్తాము. కొంచెం లెంతీ. దీనికి కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వండి పాలినామియల్స్‌లో. అండ్ ఇక థర్డ్ క్వెషన్‌కి వెళ్ళిపోతే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సార్ ఇందులో టఫ్ క్వెషన్స్ ఏముంటాయి అంటే ఇందులో ఎగ్జాంపుల్ 13, 14 మరియు ఎక్సర్సైజ్ 4.3లో సెకండ్ రౌండ్. మనకి ఇవన్నీ కూడా థియరిటికల్ క్వెషన్స్. థియరిటికల్ క్వెషన్స్‌లోనే ట్రైన్‌కి రిలేటెడ్ క్వెషన్స్, బోట్‌కి రిలేటెడ్ క్వెషన్స్ కొంచెం లెంతీగా అనిపిస్తాయి నాన్న. మొత్తం వదిలేయమని నేను చెప్పట్లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం మ్యాథమెటిక్స్ అంటే భయం, అంటే భయపడడం భయమని కాదు నా ఉద్దేశం. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం వీక్‌గా మీరు ఉన్నట్టు అనిపిస్తే మాత్రం ఈ క్వెషన్స్‌కి కొంచెం లో ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఓకే. నెక్స్ట్ అన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో కూడా లెంతీగా ఉన్న ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లోని కూడా థియరిటికల్ క్వెషన్స్ కొంచెం లెంతీగా ఉంటాయి. ఓకేనా? అంటే లెంతీ క్వెషన్స్‌కి నేను ఎందుకు లో ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నాను అంటే, ఈ క్వెషన్స్ చేసే టైంలో మనం ఒక్కొక్క చాప్టర్ ఒకటిచ్చు. అర్థమవుతుందండి. అంటే ఇవి అంత లెంతీగా ఉంటాయి. సో, ఈ క్వెషన్ చేసి, అర్థం చేసుకొని, దాన్ని ప్రాక్టీస్ చేసే టైంలో మనం చక్కగా ఇంకొక హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ మొత్తం కూడా చేసేయొచ్చు. అందుకని ఈ క్వెషన్స్‌కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నాను. అంతేగాని మొత్తం చేయడం మానేయండి అని కాదు నా ఉద్దేశ్యం. వీటికి ఇచ్చే టైము మీరు వేరే వాటికి పెడితే, దీని ద్వారా వచ్చే స్కోర్ కంటే మీ స్కోర్ ఇంకా పెరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సెకండ్ స్టేజ్ సర్కిల్‌లో నాన్న ఎక్సర్సైజ్ 9.2లో ఫోర్త్ ప్రాబ్లమ్ కొంచెం లెంతీ, మిగతావన్నీ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. కన్‌స్ట్రక్షన్ మాత్రం తప్పకుండా నేర్చుకోండి. దీని నుండి మెయిన్‌లీ తెలంగాణ స్టూడెంట్స్ నాన్న. కంపల్సరీ కన్‌స్ట్రక్షన్ నేర్చుకోండి 2 కూడా. దీంట్లోకైతే ఒక సర్కిల్‌కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి టాంజెంట్స్ ఎలా డ్రా చేయాలి అనే క్వెషను. అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్‌లో ట్రయాంగిల్స్ కన్‌స్ట్రక్షన్ ఉంటది కదా! సెకండ్ ఎక్సర్సైజ్‌లో లాస్ట్‌లో మీకు కనిపిస్తాయి. కన్‌స్ట్రక్టెడ్ ట్రయాంగిల్ అని చెప్పి రేషియో కనిపిస్తూ ఉంటది. అది కంపల్సరీ నేర్చుకోండి. ఈ రెండింటిలో ఒక క్వెషన్ కంపల్సరీ వస్తది నాన్న పబ్లిక్ ఎగ్జామ్‌లో తెలంగాణ వాళ్ళకి. అందులో డౌటే లేదు. ఇక నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో
సో, అన్నీ ఇంచుమించుగా లెంగ్తీ సమ్స్ లాగే ఉంటాయి. కాబట్టి నేను ఏది సెలెక్ట్ చేయలేదు. కొంచెం మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్సర్సైజ్ 12.2లో లాస్ట్ సమ్స్ ఉంటాయి నాన్న. కొంచెం లెంగ్తీ అనిపిస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మేము చెయ్యలేము అనుకుంటే ఇవి మాత్రం వదిలేయండి. బట్ మిగిలిన ముందు అన్నీ కూడా చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ అప్ టు ఒక 7 ప్రాబ్లమ్స్ వరకు మీరు చేయొచ్చు. ఓకే. అదేంటి సార్ ఇక్కడ 5 చాప్టర్సే రాసారేంటి? సారీ 6 చాప్టర్సే రాసారేంటి? మన మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి కదా అంటే, ఉన్న వాటిలో కొంచెం లెంగ్తీ సమ్స్ ఉన్న చాప్టర్స్ మాత్రమే నేను తీశాను. మిగతాయన్నీ కూడా మీరు యావరేజ్‌గా ప్రతి స్టూడెంట్ కూడా ఆన్ అండ్ యావరేజ్‌గా ప్రతి స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వగలరు. మీరు అనుకోగలిగే నేను కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. బట్ ఇవి వీటికి లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. లాస్ట్‌లో మీకు టైం ఉండి ఓకే నేను ఇంకా ప్రిపేర్ అవ్వగలను అని చెప్పి మీరు ఇంటర్నల్‌గా అనుకుంటే మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్‌లో నేను ప్రిడిక్టింగ్ పేపర్స్ అని చెప్పి చేశాను. తెలంగాణకి, ఏపీకి కూడా. ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి. అందులో మీకు ఒక మోడల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేశాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్.